హలో నమస్తే, నేను అశోక్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీని ముప్పు తిప్పలు పెడుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం. ఇదే నేపథ్యంలోనే పార్టీకి అండగా ఉండాలి, పార్టీలో ఎంతో కాలంగా పటిష్టంగా ఉన్నటువంటి నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా మరొక సీనియర్ నేత, వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరుకి సంబంధించి ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే నేపథ్యంలో ఆయన చాలా సీనియర్ నేతగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు కూడా చూసాం. సో ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీకి ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి తీరుకి దీనికి సంబంధం ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే, ముందుగా పార్టీకి సంబంధించి నీకో దండం స్వామి, జగన్ తీరులో వైసీపీకి ముఖ్య నేతలు టాటా, మొన్న ధర్మాన నిన్న పెండెం నేడు ఆళ్ళ, అధినేతకు నిరంకుశ వైఖరిపై అసంతృప్తి, ఓటమి పాలైనా ఆయన మారలేదంటూ గుర్రు, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన, ఇలాగైతే జనం లెక్క చేయరని ఆందోళన, వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొంతమంది నేతల భావన, కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు మూసివేత, పలు నియోజకవర్గాల్లో చిరు హోటళ్లుగా మార్పు, అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసులన్నింటినీ హోటళ్లుగా మార్చేసి లేదంటే రెస్టారెంట్లుగా మార్చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. కేంద్ర కార్యాలయము తాడేపల్లి నివాసంలోనే, అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక కార్యాలయం ఉంది, మెయిన్ ఆఫీసు. సో దాన్ని కూడా క్లోజ్ చేసి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే అక్కడే కార్యాలయాన్ని కూడా నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వారు, మృదు స్వభావాలు, పేరున్న నేతలు సైతం వైసీపీని విడిపోతున్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం పైన తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రాకపోవడం, ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక దండం పెట్టి మరీ వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలిగిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్నటికి మొన్న ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు ఆళ్ల నాని. తాజాగా ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నా అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇష్టపడని జగన్ ఇప్పుడు ఓటమితో గద్దె తిగిపోయినా మారలేదని, తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాగైతే జనం తమను కూడా పట్టించుకోవడమనే నమ్ముతున్నాము, రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికార కూటమి వైపు చూస్తుండగా ఇంకొందరు ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా తీర్పును జగన్ ఆమోదించకపోవడంతో కొత్త ప్రభుత్వం కుదురుకోక ముందే అనవసర విమర్శలు చేయడం, శవరాజకీయాలు, శాంతి భద్రతలు క్షీణించాయంటూ గగ్గోలు పెడుతుంది వైసీపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ మీడియాకి సంబంధించి కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో వీళ్ళు కోట్ చేసినటువంటి అంశం ఏంటంటే, వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి అనుచర గలం కానీ, ఆయనకు ఉన్నటువంటి బలం కానీ, ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును కానీ స్థిరీకరించుకోకపోగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి, అందుకోసమే మేము పార్టీ విడిచి వెళ్ళిపోతున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా 3 అంశాలను చూసుకోవాలి. పార్టీ ఓడిపోయి 2 నెలలు అవుతుంది. అంటే పార్టీ వైసీపీకి సంబంధించి ఓడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే ఖచ్చితంగా ఒక పార్టీ ఓడిపోయినప్పుడు అక్కడ పోటీ చేసి ఎంతో ప్రజలకు సేవ చేయాలని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి భావించి ఓడిపోయి భంగపడినటువంటి నేతలు కామన్గా ఉంటారు. వాళ్ళు విమర్శించడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ పార్టీని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం వల్ల కేడర్కి నష్టం జరుగుతుంది, పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నివారించాలి, నియంత్రించాలి. రెండొక పాయింట్ ఏంటంటే, పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు ధర్మాన అంటే ఆయనకు చాలా ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి, చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి కాంగ్రెస్లో ఒక వెలిగినటువంటి వ్యక్తి, కంటిన్యూగా గెలిచిన ప్రతిసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నా కానీ తన వాణిని గట్టిగా వినిపించేటటువంటి, సో ఆయన కూడా ఇప్పుడు పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అసలు రాజకీయాలకే దూరంగా ఉంటామంటూ కూడా చెప్తూ వస్తుంది. ఇక మరొక వ్యక్తి ఆళ్ల నాని వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. చాలా కీలకంగా ఉన్న నేత, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. ఆయన కూడా పక్కకు రావడంతో పార్టీకి సంబంధించి, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన కూడా పక్కకు రావడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతూ వచ్చాయి. సో ఇక ఇలా చూసుకుంటే మాజీ మంత్రులు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక్కొక్కరుగా బయటకు వస్తూ జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించి కానివ్వండి విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం ఇంతకాలంగా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు బహిరంగంగానే
విమర్శలు దాటేసి పార్టీలకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇక మరొకరు కిలారు రోసయ్య పొన్నూరుకు సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. గుంటూరులో ఓడిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మరొక పార్టీకి వెళ్తారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటుంది. వైసీపీ అనే గోడను జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఇక మరొకటి కార్యకర్తలకు సంబంధించి ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. కార్యకర్తల మీద దాడులు ఎవరైతే జరిగినాయో, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను టీడీపీ వాళ్ళు చంపుతున్నారంటూ విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని సంరక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబాలతో మాట్లాడుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. వాళ్ళందరికీ అండగా ఉంటామంటూ కూడా చెప్తుంది. సో దీన్ని ఉధృతంగా చేయాలంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. దాంతోపాటు మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీల అమలు మేరకు కానివ్వండి, ఇది అమ్మఒడిని అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని చంద్రబాబు వేరేగా పేరు మార్చి ఇప్పుడు దాన్ని అందిస్తామని చెప్పేసి 15,000 చెప్తున్నటువంటి కార్యక్రమం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మిగతా ఇతర అంశాలు 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీస్కి సంబంధించి వాళ్ళు అమలు చేయకపోతే దాని మీద ఎలా ఫైట్ చేయాలనే దానిపైన కూడా మాట్లాడాలంటూ చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అంటే కొంత లా అండ్ ఆర్డర్కి సంబంధించి వైసీపీ కార్యకర్తలకు సంబంధించి మిగతా వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. వాటిని ఖండించాలంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ ఏపీలో కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. సో వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ కేడర్ బలంగా ఉండి కేడర్కి పార్టీకి ఒక బ్రిడ్జ్ లాగా ఉండేటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్ళటము, లేదంటే డైరెక్ట్గా రాజకీయాలని వదిలేసి వెళ్ళిపోవటం అనేది మాత్రము వైసీపీ పార్టీకి పెద్ద నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించో, ఆ గ్రామానికి సంబంధించో, లేదంటే ఆ మండలానికి సంబంధించో ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఆయన ప్లే చేసి, ఎందుకంటే ఆయనకి సంబంధించి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఒక సామాజిక వర్గం ఉంటుంది. వాళ్ళ వల్లే పార్టీ కానీ, అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే కానీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళందరూ పార్టీలకి దూరంగా ఉండటము, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పార్టీకి ఎక్కువ నష్టమో జరుగుతుంది. పార్టీకి ఎక్కువ నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే స్థితి ఉండదు. సో ఇలాంటి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురే కాకుండా ఇంకా చాలామంది బయటకు వస్తున్నారు. డైరెక్ట్గా కొంతమంది అయితే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేతిరెడ్డి లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా రోజు వీడియోలు విడుదల చేస్తూ ఆన్లైన్లో ఇలా జరిగింది, దానికి జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారు, వాళ్ళని అనవసరంగా గెలికారు, వీళ్ళని అనవసరంగా కదిలించారంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో ముందు క్యాడర్ని సెట్ చేసే ముందు పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి గొడవలను సర్దుబాటు చేయాలి. రెండోది నాయకుల మధ్య, నేతల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు జగన్ కోటరీ అని ఏదైతే భావిస్తూ వస్తున్నారో ఆ కోటరీని కూడా కొంచెం తప్పించి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితోనే కాంటాక్ట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే భావిస్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని డైరెక్ట్గా ఇక ఎమ్మెల్యేలకి కానివ్వండి, లేదంటే ఓడిపోయినటువంటి లీడర్లకు కానివ్వండి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తారా, వాళ్ళతో కలిసి మాట్లాడి ప్రజా సమస్యలపైన పోరాడతారా అనేది మాత్రం చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ వైసీపీకి ఇది గడ్డు కాలం అనే చెప్పాలి. 5 ఏళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాడుతూనే ఉండాలి, ఆ లీడర్ని కాపాడుకుంటూనే ఉండాలి, కేడర్ని కాపాడుకుంటూనే ఉండాలి. అలా లేకపోతే మాత్రము వైసీపీ పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది మాత్రము 100% చెప్పొచ్చు.